నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం బిల్వాష్టకం అయితే చూద్దాం. బిల్వాష్టకంలోని మనకి 2 రకాలుగానైతే ఉంటుంది. ఒకటి వికల్ప సంకర్పణ అని ఉంటుందన్నమాట. అయితే బిల్వాష్టకం 2 కూడాను నేను ఇప్పుడు చెప్తాను, వినండి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖై బిల్వపత్రైశ్చ అర్చిత్రే కోమలే శుభే తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలధానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవదర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరః నక్తం హౌష్యామి దేవేశా ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తదా తటాకాని చ సంధానం ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహదేవేశా నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః యజ్ఞకోటిసహస్రస్య ఏకబిల్వం శివార్పణం దంతికోటిసహస్రేషు అశ్వమేధశతక్రతౌ చ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రతకోటీనాం ఏకబిల్వం శివార్పణం అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తదా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం. ఇప్పుడు వికల్ప సంకర్పణ అనేది చూద్దాము. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖై బిల్వపత్రైశ్చ అర్చిత్రే కోమలే శుభే తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రేషు తటాకే వనకూపయో యజ్ఞకోటిసహస్రాణాం ఏకబిల్వం శివార్పణం దంతికోటిసహస్రేషు అశ్వమేధశతాని చ కోటికన్యా ప్రధానేన ఏకబిల్వం శివార్పణం ఏకం చ బిల్వపత్రైశ్చ కోటియజ్ఞఫలం లభేత్ మహాదేవేశ పూజార్థం ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవదర్శనం గయా ప్రయాగమే దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఉమయా సహదేవేశాం వాహనం నందిశంకరం ముచ్యతే సర్వపాపాభ్యో ఏకబిల్వం శివార్పణం ఇది శ్రీ బిల్వాష్టకం. మరి బిల్వాష్టకం 2 ఒకటే అర్థాన్ని ఇస్తాయి, కానీ మనకి ఇన్ని రకాలుగానైతే ఉంటుందండి. అందుకే కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పాను. అండ్ బిల్వాష్టకం చదువుతూ మనము బిల్వపత్రాలు, అదేనండి మారేడు దళాలని వేస్తూ స్వామివారిని అర్చించినట్లయితే కోటి యజ్ఞాల పుణ్యం లభిస్తుందండి. అయితే కేవలం ఒక్క బిల్వాష్టకంతోనే అర్చించడంతోనే స్వామివారు అంతగా ప్రసన్నులవుతారంట. మరి మీరు కూడా చేసుకోండి. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. రేపటి పాటతోని మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి.